వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. కావలి పట్టణంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదానం చేసిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఎన్టీఆర్ అభిమానులకు అన్నం వడ్డించిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగువాడి ఆత్మగౌరవం, పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం అని తెలియజేశారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజు నేను రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు తెలియజేస్తున్నానని తెలియజేశారు. తెలుగు తేజం, తెలుగుదనానికి నిలువటద్దం, తెలుగుదనాన్ని ఢిల్లీ గడ్డపై చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం తెచ్చి చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికిన వ్యక్తి ఎన్టీఆర్ అని, సంక్షేమం సంస్కరణల పాలనతో ప్రజల హృదయాల్లో నేటికి ఎన్టీ రామారావు స్థానం సుస్థిరంగా ఉందని, తెలుగునాట రాముడైనా కృష్ణుడైనా ఎన్టీఆర్ రూపమే ప్రతి ఇంట్లో నిలుస్తుందని, ఎన్టీఆర్ ఆశలను ఆశయాలను కొనసాగిస్తున్న మహానీయుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులి బిడ్డ. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు. పాలించే నేతలను ప్రశ్నించిన వాడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు. ఎంతెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు, ఎంతెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు. కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. కనీస వసతి లేని పల్లెలను చూసిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు, కావలిలోన ప్రజల కాగడయ్యి కదిలిండు. సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు, సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు. భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు, భావితరాల కొరకు జెండ ఎత్తుకుండు. చంద్రన్న అడుగులోన అడుగులేసినాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. గంగమ్మ బిడ్డలను ఆదుకున్నవాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు, మత్స్యకారులకు మద్దతయ్యినాడు. నిర్భాగ్యుల గుడిసెల వెలుగు వంచినాడు, నిత్యం నిరుపేదల సేవల నడిచాడు, నిత్యం
సేవల నడిచాడు. జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా, జన సంక్షేమంకై జెండ ఎత్తుకుందా. కావాలి కావలికి కృష్ణన్నే అందా, కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా. కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా, ఎత్తిండురా ఎదల టీడీపీ జెండా. పల్లెల పేదలకై ఇండు అండదండా. తెలుగుదేశం జై జై చంద్రబాబు, జనుల ప్రగతి కోసం జై జై తెలుగుదేశం. జై లోకేష్ బాబు జై జై తెలుగుదేశం, సుపరిపాలన కోసం జై జై తెలుగుదేశం. జై పీత రవిచంద్ర జై జై తెలుగుదేశం, శుభాభివృద్ధి కోసం జై జై తెలుగుదేశం. ఎక్కడ 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 అభివృద్ధి ఎక్కడుందిరా, ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ దిక్కునా దాగుందిరా. ఒక తెలుగు తేజం, తెలుగుతనానికి నిలువెత్తు అర్థం, తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీ నడిబొడ్డున చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ రోజున. ఆయన ఒక ధర్మాత్ముడు, విద్యావంతుడు, వీర్యవంతుడు, ధైర్యశాలి, అకుంఠిత దీక్ష కలిగినటువంటి వ్యక్తి, చూసే కొద్ది చూడాలన్నటువంటి తలంపు ఉన్నటువంటి మనిషి. త్రేతాయుగంలో రాముడికి ఎన్ని లక్షణాలు అయితే ఉన్నాయో అన్ని లక్షణాలను పుణికిపుచ్చుకున్న కలియుగ రాముడు మన నందమూరి ఎన్టీ రామారావు గారు. సినిమాల్లో తన ఖ్యాతిని, తెలుగు నిండుతనాన్ని ప్రేక్షకులకు అందించి కోట్ల మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొంది ఈ రాష్ట్రం నిర్వీర్యమైపోతున్న తరుణంలో, రాష్ట్రంలో దేశంలో తెలుగు వాడికి గౌరవం తగ్గిపోతున్న తరుణంలో, దేశంలో ఉన్నటువంటి తెలుగు రెండో భాషగా ఉండాలి, దేశంలో తెలుగు వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు, హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటి తలంపుతో ఒక విలేకరి తన పుట్టినరోజు నాడు అడిగినటువంటి ఒక క్వశ్చన్తో స్టార్ట్ అయిన తన ప్రస్థానం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి నాంది పలికి 9 నెలల 9 రోజుల కాలంలోనే ప్రపంచ రికార్డును బద్దలు చేస్తూ 78 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కోకటి వేళ్లతో పెకలించి తెలుగు వాడి తేజాన్ని, తెలుగు జాతి జెండాని ఢిల్లీ నడిబొడ్డినట్టు చాటిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తన పుట్టినరోజు 1982 మార్చి 28వ తేదీన తెలుగుదేశం పార్టీకి నాంది పలికి తన ప్రచారంతో ప్రజల్లో చిన్నవారి దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా చైతన్యం తీసుకొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యునైటెడ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక దిశని తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దేవుడు గుడికి దర్శనానికి పోవాల్సినటువంటి భక్తుల కంటే కూడా ఆయన దర్శనానికి బండ్ల మీద 24 గంటల ఆలస్యమైనా కూడా ఆయన చూడాలి, ఆయనలో రాముడిని చూసుకోవాలి, ఆయనలో కృష్ణుడిని చూసుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకుడై అందరి హృదయాల్లో నిండినటువంటి మహనీయుడు
శ్రీ ఎన్టీ రామారావు గారు. ప్రతి ఇంటిలోనూ తల్లి తండ్రి చనిపోయిన వారి ఫోటో కంటే కూడా మనందరికీ తండ్రి లాంటి ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుంటే ఆయన యొక్క గౌరవం, ఆయన యొక్క కీర్తి మన ఇంటిలో కూడా దక్కుతుందని ప్రతి ఇంటిలో కూడా ఎన్టీఆర్ విగ్రహాన్ని, పటాన్ని పెట్టుకున్నటువంటి తెలుగు జాతి, అటువంటి జాతికి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టి పేదవారిని దేవుళ్ళతో పోల్చి సమాజమే ఒక దేవాలయంగా భావించి పేదవాళ్లే దేవుళ్ళుగా భావించి పేదలకు పట్టెడు అన్నం పెట్టేందుకు 2 రూపాయల కిలో బియ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశ చరిత్రలో పేదవాడికి ఫలాలు అందుతున్నాయంటే నాడు ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి ఈరోజు భారతదేశం అంతా అందరూ ముఖ్యమంత్రులు అవలంబించేటువంటి విధానం. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఆ పార్టీని స్థాపించాడు. ఆ స్థాపించిన పార్టీ భుజాన వేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకుపోతూ ఎన్టీఆర్ ఆశయ సాధనాలు ఒక పక్క, ఎన్టీఆర్ కోరికలు ఒక పక్క, ఎన్టీఆర్ గారి ఉద్దేశాలు ఒక పక్క, అన్నింటినీ కూడా భుజస్కంధాల మీద మోసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఒడిసి పట్టుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు తెలుగుదేశం ముందుకు పోతుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్గదర్శకంగా తెలుగుదేశం నిలబడబోతూ అటువంటి మహనీయుని యొక్క స్మరించుకుంటూ ఈరోజు కావలి నియోజకవర్గంలో ఆయన 29 సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ కూడా ఏ ఒక్కరిలో కూడా ఆయన మీద ప్రేమ కించిత్తు కూడా తగ్గకుండా ఆయన వర్ధంతి అంటే ఈరోజు కొంత వందల మంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. కావలి తెలుగుదేశం ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారి ఆశయ సాధనలో ముందుకు పోతుంది. ఎన్టీఆర్ గారి ఆశయ సాధనని ఒక పక్క చంద్రబాబు నాయుడు ఎలా భుజస్కంధాల మీద వేసుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పేదలకు అంకితం చేశారో కావలిలో కూడా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఎప్పుడు పేదల పక్షాన్ని నిలుతూ పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం ఎప్పుడు కృషి చేస్తూనే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి కోసం ఎప్పుడు కూడా పనిచేస్తుంటామని కూడా మేము ఒక్కసారి అందరం కూడా శపథం చేస్తూ ఎన్టీఆర్ సాధనకై అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.